बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవలు కురిపించండి వల్లా, ఆమీన్. ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. ప్రతి ముస్లిం ప్రతి మస్జిద్లో, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో, నఫిల్, సున్నత్, ఫరస్ ఎటువంటి నమాజులో అయినా సరే ఖచ్చితంగా ఈ సూరా చదవాల్సిందే. ఇమాం అయినా సరే, మౌల్వీ అయినా సరే, ముక్తదీలైనా సరే, ముస్లింలైనా సరే, ఎవరైనా సరే ఈ సూరా చదవండి నమాజు కానే కాదు. ఈ సూరా పేరు సూరా ఫాతిహా. మనసులోనైనా బయటకైనా సరే ఈ సూరా ఖచ్చితంగా చదవాల్సిందే. సూరా అంటే అధ్యాయం అని అర్థం. ఖురాన్లో మొట్టమొదట అవతరించినటువంటి వాక్యం ఇక్రా అయితే, తర్వాత వాక్యం కంబలి కప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించు, ఇది 2వ వాక్యం అయితే. కానీ ఖురాన్లో మొదటి సూర ఇది ఎందుకుందో తెలుసా మీకు? మరియు ఈ 7 వాక్యాలలో మొదటి వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, దేని తర్వాత ఏ వాక్యం ఎందుకుంది, ఎందుకు ఉండాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలుసా? ఈ యొక్క సూరా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 15వ సూరా అల్ హిజ్ర్ 87-88 వాక్యాల్లో మీరు చూసినట్లయితే గనక, మేము నీకు 7 ఆయతులు ఇచ్చి ఉన్నాము, అవి పదే పదే పునరావృతం అవుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, ఇంకా మహోన్నతమైన ఖురానును నీకు ప్రసాదించాము అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మీరు ఈ 7 వాక్యాలని మీకు అర్థమయ్యే భాషలో చదివి తర్వాత ఖురాన్ని ఎక్కడైనా తెరిచి చదవండి. ఖచ్చితంగా ఈ 7 వాక్యాలకి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సబ్ ఉన్ మసాని. సబ్ అంటే 7, మసాని అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యేది. ఇంకా ఈ సూరాకి అనేక పేర్లు ఉన్నాయి. అవేమిటి? ఫాతిహతుల్ కితాబ్, ఉమ్ముల్ ఖురాన్, అసబుల్ మసాని, అల్ ఖురానుల్ అజీమ్, అస్-సిఫా, అర్ రుకియతు మరియు అస్సలాత్, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఈ సూరాలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, 7 వాక్యాలలో కొన్ని పదాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా బిస్మిల్లా అంటే ఏమిటి, కరుణామయుడు అంటే ఏమిటి, కృపాశీలుడు అంటే ఏమిటి, అల్హమ్దు అంటే ఏమిటి, అల్హమ్దు అంటే ఏమిటి, లిల్లాహి అంటే ఏమిటి, రబ్ అని ఎవరిని అంటారు, ఆలమీన్ అంటే ఏమిటి, అర్ రెహమాన్ రహీం అంటే ఏమిటి,